Hello everyone, I'm Divya, your math facilitator, and I'm back with a new strategy to score very high in your physics. Okay, so ఈ strategy మీకు ఎవరు చెప్పకపోవచ్చు. So I'm just trying to keep it very simple, okay, and to the point so that you can start your physics preparation very soon. And before that, I just want to know how was your maths exam? బాగా రాసారా? రాస్తే డెఫినెట్గా కామెంట్స్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ because 2 days I was with you working, okay, and if you have written well, then I will be the most happiest person. So please comment and let me know how did you write, okay? So coming back to physics, so I hope now you're all ready to start physics preparation. సో మరి ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ చూడగానే ఇన్ని చాప్టర్స్, ఇంతలా బుక్, సో ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో దాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ మచ్ లాజిక్, ఓకే? సో మీ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు, క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు బేసిక్గా, సో ఎలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, ఏ పాయింట్స్ కన్సిడర్ చేసి ఏ క్వశ్చన్ పిక్ చేస్తారు, నా ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు బేసిక్గా ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలంటే మాకు కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, ఓకే? అంటే ఈ టాపిక్ చదువుతున్నప్పుడు మీరు ఏం అచీవ్ చేయాలి, వాట్ ఆర్ ద గోల్స్, ఓకే, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ స్టడింగ్ అ పర్టికులర్ టాపిక్, ఆర్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ స్టడింగ్ ఎ పర్టికులర్ టాపిక్, ఆర్ ఇంకా సింపుల్గా వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టడింగ్ ఎ పర్టికులర్ టాపిక్ అని మాకు కొన్ని ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దాట్, బట్ అవి యూజ్ చేసి మన క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్డ్గా. సో ఆ అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్గా నేను మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా డివైడ్ అవుతాయి, ఏ స్టాండర్డ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో అందులో మీరు ఏం చదవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ లాట్ ఆఫ్ లాజిక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ లాస్ట్ ఇయర్ కూడా చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, అండ్ వాట్ ఎవర్ ఐ సెడ్ దే ఫాలోడ్ అండ్ దే గాట్ వెరీ గుడ్ రిజల్ట్, అండ్ ఐ హోప్ దిస్ ఇయర్ ఆల్సో యూ విల్ గెట్ అ వెరీ గుడ్ రిజల్ట్, ఓకే? సో అండ్ మ్యాథ్స్ ఆల్సో ఐ హోప్ యూ గాట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్, ఓకే? సో ఎస్, ఫస్ట్ మనకి విజువలైజేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుంది. సో విజువలైజేషన్ అంటే ఫిగర్స్, డయాగ్రామ్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ విజువలైజేషన్ కిందకి వస్తుంది. సో విజువలైజేషన్ బేస్డ్ మీద మీకు డెఫినెట్గా 7 మార్క్స్ వస్తాయి, ఓకే? 7 మార్క్స్ మనం మాట్లాడేది అవుట్ ఆఫ్ 40 మార్క్స్ పేపర్. సో అవుట్ ఆఫ్ 40 మార్క్స్ మనకు తెలుసు 30 మార్క్స్ పార్ట్ ఏ, 10 మార్క్స్ పార్ట్ బి కదా. సో ఇన్ దిస్ 30 మార్క్స్ 7 మార్క్స్ విల్ బి విజువలైజేషన్, ఓకే? ఈ 30 అండ్ ఇక్కడ కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్, ఓకే? సో ఎలా వస్తుంది ఈ 7 మార్క్స్? 3 పార్ట్స్లో వస్తుంది, ఓకే? పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకే, పార్ట్ బిలో, అండ్ సెక్షన్ 1లో క్వశ్చన్ వస్తుంది, అండ్ సెక్షన్ 3లో క్వశ్చన్ వస్తుంది, ఓకే? సో ఇలా ఇస్తారు విజువలైజేషన్ క్వశ్చన్. సో 7 మార్క్స్కి కంపల్సరీ మీకు విజువలైజేషన్ క్వశ్చన్ ఉండేలా వాళ్ళు కేర్ తీసుకుంటారు, ఓకే? సో మరి విజువలైజేషన్లో ఏం చదవాలి ఒకసారి చూడండి. మన అన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి కదా బేసిక్గా. ఫస్ట్ చాప్టర్, ఓకే, చాప్టర్ 1, చాప్టర్ 4, చాప్టర్ 5, ఇందులో రే డయాగ్రామ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ రే డయాగ్రామ్స్ మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎలా అడుగుతారు? ఒకవేళ సెక్షన్ 3లో అడిగితే డ్రా ద ఇమేజ్ ఫార్మేషన్ ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్, ఓకే? కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేసినప్పుడు హౌ ఇస్ ద ఇమేజ్ ఫార్మేషన్, ఆర్ దే మే ఆస్క్ యూ draw and write the nature and characteristics of the image formed when the object is placed on the center of curvature of a concave mirror. సో ఇట్లా కాన్కేవ్ మిర్రర్ బేస్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా ఒకవేళ హిమాలయ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ తీసుకుంటే అందులో ఎలా అడుగుతారు? సో ఒక డిఫెక్ట్, మయోఫియా డిఫెక్ట్, డ్రా ద ఇమేజ్ ఆఫ్ మయోఫియా డిఫెక్ట్ అండ్ డ్రా ఇట్స్ కరెక్షన్ ఇమేజ్ ఆల్సో. అంటే డిఫెక్ట్ డ్రా చేయాలి, దాని ఇమేజ్ కరెక్షన్ అంటే మనం మళ్ళీ లెన్స్ యూజ్ చేసిన తర్వాత కరెక్షన్ ఎలా అవుతుంది అది డ్రా చేయాలి. సో ఇలా అడిగితే సెక్షన్ 3లో క్వశ్చన్. సెక్షన్ 1లో ఎలా అడుగుతారు? సెక్షన్ 1 2 మార్క్స్ కదా. సో మీకు మ్యాక్సిమం ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్. సో ఒక్కవేళ ఇక్కడ రాకపోతే పార్ట్ బిలో క్వశ్చన్ వస్తుంది. సో ఓవరాల్ ఒక 7 మార్క్స్ మీకు ఉండేలా వాళ్ళు కేర్ తీసుకుంటారనమాట, ఓకే? సో ఒకవేళ ఇదిగోండి ఇక్కడ సెక్షన్ 3లో క్వశ్చన్ ఇవ్వకుండా సెక్షన్ 2లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది ఎన్ని మార్క్స్ అవుతుంది? సెక్షన్ 2లో ఇస్తే 4, ఇక్కడ ఒక 4, అప్పుడు ఇక్కడ ఒక 2 మార్క్ క్వశ్చన్, ఇక్కడ ఒక 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. సో ఎలా వస్తుందో ఒకసారి క్లియర్గా చెప్తా వినండి. సెక్షన్ 2లో వచ్చింది అంటే నెక్స్ట్ మీకు పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ సెక్షన్ 1లో ఒక క్వశ్చన్ వస్తుంది.
లేదు సెక్షన్ 3లోనే వాళ్ళు డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అని ఇట్లా అన్ని కేసెస్ అడిగారు అంటే సెక్షన్ 3లో 6 మార్క్స్కి అడిగినప్పుడు పార్ట్ బిలో దానికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సో అప్పుడు ఇప్పుడు సెక్షన్ 3 and 2లో ఎలా వస్తుందో అర్థమైంది కదా. ఎస్ఏ క్వశ్చన్. సో డ్రా ద ఎఫెక్ట్ ఆఫ్ మయోఫియా, డిఫెక్ట్ ఆఫ్ మయోఫియా అండ్ హౌ ఈజ్ కరెక్షన్ డన్ అలా అడిగినప్పుడు. లేదు ఒకవేళ పార్ట్ బి కానీ సెక్షన్ 1 కానీ అడిగినప్పుడు ఎలా అడుగుతారు మీకు క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్. ఓకే, కంప్లీట్ ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్ అని అడగొచ్చు. పార్ట్ బిలో అడిగితే ఎలా అంటారు, సో విచ్ వుడ్ బి ద కరెక్ట్ మ్యాచ్. ఓకే, మీకు ఇట్లా ఒక ఫిగర్ ఇచ్చేసి ఇలా ఇది లెన్స్ అనుకోండి, ఫోకల్ పాయింట్ నుంచి ఇలా వెళ్తుంది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇస్తారు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ మ్యాచ్, ఇలా వెళ్తుందా, ఓకే, లేకపోతే ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుందా. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు విచ్ ఇస్ ద కరెక్ట్ మ్యాచ్ అని. సో అప్పుడు మీరు చేయగలగాలి. సో బేసిక్గా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీ డ్రాయింగ్ బేస్డ్ ఒక 7 మార్క్స్ మీ పేపర్లో ఉండేలా వాళ్ళు చూస్తారు. ఓకే, అవుట్ ఆఫ్ 40. ఓకే, సో అది పార్ట్ బిలో ఒక క్వశ్చన్ కవర్ అవ్వచ్చు, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ అవ్వచ్చు, లేదా సెక్షన్ 2లో ఇచ్చానంటే సెక్షన్ 2లో ఒక క్వశ్చన్, సెక్షన్ 1లో ఒకటి, పార్ట్ బిలో ఒకటి. సో ఈ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో రే డయాగ్రామ్స్ ఒకటే చదవాలా అంటే కాదు. సో ఇందులో ఇంకా ఏమేమి డయాగ్రామ్స్ ఉన్నాయి, సో లిస్ట్ ఆఫ్ డయాగ్రామ్స్ మీకు కావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ చాప్టర్ నుంచి ఏమేమి డయాగ్రామ్స్ చదవాలి నేను సపరేట్ లిస్ట్ చేస్తాను. సో మీకు ఇన్ జనరల్ చెప్తున్నాను నేను యాజ్ ఆఫ్ నో. సో రే డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకి ఎక్స్పెరిమెంట్స్లో కొన్ని ఫిగర్స్ వస్తాయి కదా. ఎక్స్పెరిమెంట్స్లో సపోజ్ ZN+HCl ఆ ఎక్స్పెరిమెంటల్ సెటప్, సో అవి కూడా డ్రాయింగ్స్ కిందకి వస్తాయి. అండ్ మన కెమికల్ బాండింగ్లో స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వస్తాయి. సో ఇవన్నీ డయాగ్రామ్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇన్ డీటెయిల్ మీకు కావాలి అంటే నాకు చెప్పండి, ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దాట్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇది డ్రాయింగ్ మీద 7 మార్క్స్, ఇదైతే అర్థమైంది కదా మీకు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో డ్రాయింగ్స్ అన్నీ కవర్ చేసేయండి. ఓకే, ఇవాళ టెక్స్ట్ బుక్లో డ్రాయింగ్స్ అన్నీ అయిపోవాలి, ప్లస్ ఇంకేం అవ్వాలో చెప్తాను. ప్లస్ ఇదిగోండి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్కి మీకు ఒక 9 మార్క్స్ కవర్ అయ్యేలా వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఎక్స్పెరిమెంట్స్లో 9 మార్క్స్ ఎలా వస్తాయి అంటే ఖచ్చితంగా సెక్షన్ 3లో ఒక ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది. ఓకే, ఇది ఒక 6 మార్క్స్ అయిపోయింది కదా. దెన్ సెక్షన్ 1లో ఒక క్వశ్చన్. ఓకే, ఎలా అడుగుతారు అంటే రైట్ ద ప్రికాషన్స్ ఫర్ సో అండ్ సో ఎక్స్పెరిమెంట్, లేదా వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ సో అండ్ సో ఎక్స్పెరిమెంట్ అలా అడుగుతారు. సో అదొక 2 మార్క్స్. అండ్ పార్ట్ బిలో రియాక్షన్స్ ఇచ్చి అడగొచ్చు. ZN+HCl గివ్స్ యూ వాట్, సో అదొక 1 మార్క్. ఓకే, సో టోటల్ 9 మార్క్స్ ఇక్కడ కవర్ అయ్యేలా వాళ్ళు ట్రై చేస్తారు. ఏది ఎక్స్పెరిమెంట్స్కి. మరి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ నుంచి చదవాలి, మన టెక్స్ట్ బుక్లో ఈచ్ చాప్టర్కి ల్యాబ్ యాక్టివిటీ ఉన్నాయి. ఓకే, మ్యాక్సిమం అన్ని చాప్టర్స్కి ఉన్నాయి, 1-2 చూడాలి. ఓకే, సో ఆ ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో ప్రతి చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీ అని ఎక్కడుంది చూసుకోండి. ఆ ల్యాబ్ యాక్టివిటీకి మీకు 9 మార్క్స్ వస్తాయి. సో అన్ని ల్యాబ్ యాక్టివిటీస్ ఇవాళ మీరు ఫినిష్ చేయాలి. సో ఇవాళ ఏమేమి ఫినిష్ చేస్తారు, ఇప్పుడు డ్రాయింగ్స్ అండ్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్ యాక్టివిటీస్ ఫినిష్ చేయాలి మీరు. ఓకే, సో దిస్ ఇస్ డే 1. ఓకే, సో ఇవాళ 23rd రోజు. ఓకే, సో మీరు ఈ 2 ఫినిష్ చేస్తారు. సో ఈ 2 ఫినిష్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ కవర్ అయిపోతున్నాయి, అవుట్ ఆఫ్ 40 7 + 9 16 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. విచ్ మీన్స్ ఇవాళే మీరు పాస్ మార్క్ ఆల్రెడీ అచీవ్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇంకా 2 days మనకు టైం ఉంది, బట్ యాజ్ ఆఫ్ నో ఇవాళ మీకు పాస్ మార్క్స్ వచ్చేస్తున్నాయి. సో యూ షుడ్ బి సూపర్ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ ద పాస్ మార్క్. నెక్స్ట్ లెవెల్ ఏంటి మరి. ఓకే, దెన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ లెవెల్ మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ లైఫ్ అప్లికేషన్స్, డైలీ లైఫ్ యూసేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, డైలీ లైఫ్ అప్లికేషన్స్లో ఏమేమి వస్తాయి మరి అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ ప్రాబ్లమ్స్ తర్వాత మీకు యూజెస్ వస్తాయి. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, యూజెస్ ఆఫ్ లెన్స్ అని అడగొచ్చు. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్. సో ఇక్కడ ఇట్లా చాప్టర్లో ఎక్కడెక్కడైతే యూజెస్ ఉన్నాయో ఆ యూజెస్ అన్నీ చదువుతారు. ఓకే, సో చాప్టర్ వైజ్ నేను ఇక్కడ చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్ చదువుతూ వెళ్ళమని చెప్పట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఫాస్ట్గా రివైజ్ అవ్వాలి, బెటర్ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, డ్రాయింగ్స్ అన్ని చాప్టర్ వైజ్ టెక్స్ట్ బుక్ తిప్పుతూ ఏ చాప్టర్లో ఒక చాప్టర్లో సపోజ్ 2 డయాగ్రామ్స్, ఆ 2 డయాగ్రామ్స్ మీరు ఒక బుక్లో ప్రాక్టీస్ చేయాలి విత్ పార్ట్స్ లేబులింగ్తో పాటు. ఓకే, సో సపోజ్ మెటలర్జీలో ఫర్నెస్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. సో అలా
అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్కి వెళ్తారు. ఓకే, మళ్ళీ చాప్టర్ 1 నుంచి మొదలు పెడతారు. సో చాప్టర్ 1 to 12 డ్రాయింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాప్టర్ 1 to 12 ల్యాబ్ యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేస్తారు. ఇక్కడ వరకు ఇవాళ చేయండి. సో ఇవాళ 16 మార్క్స్ ఆల్రెడీ మీ చేతిలో ఉంటాయి. ఓకే, తర్వాత రేపు ఏం చేస్తారు, రేపు మార్నింగ్ లేవగానే ఓకే 6 o'clock మినిమం లేవండి, లేదా అట్లీస్ట్ 7 o'clock మీ స్టడీ స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. సో 7 o'clock మీరు లేచిన తర్వాత డైలీ లైఫ్ అప్లికేషన్స్, ఇది థియరీయే అండ్ ప్రాబ్లమ్సే కాబట్టి కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది పెద్ద టైం పట్టదు. ప్రాబ్లమ్స్ అన్ని చాప్టర్స్లో అన్ని చాప్టర్స్లో లేవు ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కవర్ చేసేస్తారు. ఓకే, సో ఒకవేళ మీకు లిస్ట్ ఆఫ్ ఫార్ములా అండ్ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో కావాలి అంటే డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఓకే, దెన్ యూజెస్, ఎక్కడెక్కడ యూజెస్ ఉన్నాయో చాప్టర్స్లో ఆ యూజెస్ అన్ని కవర్ చేస్తారు. ఇక్కడ వరకు క్లియరా? సో యూజెస్ అప్లికేషన్స్ కవర్ చేస్తే మీకు ఇది 6 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ డే 16 మార్క్స్ అయిపోయింది, 7 + 9 16 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే ఇంకొక 6 మార్క్స్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడతో 22 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయినాక ఇక్కడతో 22 మార్క్స్. ఓకే, ఇంకా మనం పార్ట్ బి కూడా చేయలేదు, ఓన్లీ ఏమంటారు ఓవరాల్ మీరు చూసుకున్నారు అంతే, ఇన్ డీటెయిల్ మనం ఎక్కడ వెళ్ళలేదు. ఓవరాల్ చూసుకుంటే మీకు 22 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. తర్వాత కాన్సెప్ట్స్ ఎలా మరి అంటే ఇక్కడ కొంచెం ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విబిటి థియరీ అంటే ఏంటి, విఎస్సిపిఆర్టీ థియరీ అంటే ఏంటి, కొంచెం డీటెయిల్గా వెళ్ళాల్సి వచ్చే కాన్సెప్ట్ ఇది. ఓకే, సో కాన్సెప్ట్స్కి మీకు 18 మార్క్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ అని అడగొచ్చు, సో అలాంటివి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మీ స్ట్రాటజీ. మీరు ఏం చేస్తారంటే మీ స్టడీ స్కెడ్యూల్ని ఇట్లా డివైడ్ చేసుకొని ఫస్ట్ డ్రాయింగ్స్ అయిపోవాలి, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అయిపోవాలి. సో ఇక్కడతో మీకు మెజారిటీ కవర్ అయిపోతుంది. దెన్ డైలీ లైఫ్ అప్లికేషన్స్, దెన్ కాన్సెప్ట్స్. మరి ఈ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి చదవాలి, ఇవన్నీ చెప్పాను కదా, మరి కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి చదవాలో చెప్పలేదు. ఈ కాన్సెప్ట్స్కి ఇప్పుడు నేను మీకు మస్ట్ రీడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ వీడియో నుంచి మీరు క్వశ్చన్స్ పిక్ చేసి చదవచ్చు. ఈ చాప్టర్ 1 to 12 ఎవ్రీ చాప్టర్కి నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్లోంచి అంటే 5 to 7 క్వశ్చన్స్ ఉండొచ్చు, 5 to 7 క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ఇవి చదవండి. అండ్ ఈ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి పిక్ చేశాను, ఇవన్నీ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి, మిగతా క్వశ్చన్స్ తర్వాత చూసుకుందాం, కానీ ఫస్ట్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చదవండి. సో ఇక్కడతో మీ మెజారిటీ 99% ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఓకే, ఎందుకంటే పార్ట్ బి కూడా మాక్సిమం ఇందులోంచే కవర్ అయిపోతుంది కాబట్టి. కానీ పార్ట్ బికి మళ్ళీ నేను 100 పార్ట్ బి క్వశ్చన్స్ వీడియో వస్తుంది మీకు. సో ఇందులో మీరు పార్ట్ బి కూడా మళ్ళీ చూసుకోవచ్చు. 100 క్వశ్చన్స్ చూసారంటే డెఫినెట్గా అందులోంచి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో ఇది మీ కంప్లీట్ స్ట్రాటజీ ఫర్ 40 మార్క్స్. సో ఫస్ట్ ఏం చేస్తారు, డ్రాయింగ్స్, ఎక్స్పెరిమెంట్స్ ఇవాళ చూసేసుకోండి. సో రేపు వచ్చేసి 24th కి డైలీ లైఫ్ అప్లికేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో కొంచెం టైం పడుతుంది. సో కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసేయండి. సో 24th మొత్తం ఇదే చేయండి. ఓకే, దెన్ 25th కూడా కాన్సెప్ట్స్ మళ్ళీ చూసుకోండి. కాన్సెప్ట్స్ చూసుకున్న తర్వాత పార్ట్ బి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఓకే, సో ఇక్కడతో మీ ఫిజిక్స్ రివిజన్ కంప్లీట్గా వితౌట్ ఎనీ ఫ్లా, విత్ లాట్ ఆఫ్ లాజిక్ అండ్ స్కోరింగ్గా అయిపోతుంది. ఓకే, లెస్ టెన్షన్ and more marks. This is our agenda. Okay, so ఇలా ప్రిపేర్ అవ్వండి and let me know how did you like the strategy. So ఏదో రఫ్గా చేసింది కాదు, so with lot of logic I have done it. So if you like it, do share with your friends also. 2 days ఉంది, so 2 days నేను డివైడ్ చేసి మీకు ఇచ్చాను. సో ఇలా చదివితే మాత్రం డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ర్యాండమ్గా ఏదేదో చదివితే కాదు, స్పెసిఫిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాయాలి యాజ్ ఆఫ్ నో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, నేను ఏం చదవాలి గుర్తుపెట్టుకొని చదవండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్. ప్లీజ్ షేర్ దిస్ విత్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఫిజిక్స్. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.